ఆయన ప్రేమ మనలో తగ్గిపోయిందనే దానికి మరొక గుర్తు ఏం తెలుసండి? ప్రార్థన మీద ఆసక్తి ఉండదు, బైబిల్ చదవాలని ఆసక్తి ఉండదు. ఇవన్నీ కూడా మొదటి ప్రేమను కోల్పోయాము అనేదానికి ఒక గుర్తు. ఒకప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసేవాడివి, ఒకప్పుడు ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడివి. ఒక మనిషిని ప్రేమించాలంటే మనం ఆయన గురించి తెలుసుకుంటేనే కానీ ప్రేమించలేము. వాళ్ళ గురించి మనకేం తెలియకపోతే మనం ఏం ప్రేమిస్తాం? దేవుని ప్రేమించాలంటే యేసయ్య గురించి నీవు పూర్తిగా తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే గంటల కొద్దిగా వాళ్ళతో మనం మాట్లాడతాం. ప్రేమ లేకపోతే మాట్లాడలేము కదండి. మనం ప్రేమించిన మనుషులతోనే మనం గంటల కొద్దిగా మాట్లాడతాం. మరి నిజంగా నీవు ఆయన ప్రేమించేవాడు అయితే మరి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నావు? ప్రార్థన చిరాగ్గా ఉందా? ప్రార్థన ముళ్ళ కంచె మీద కూర్చున్నట్లు అనిపిస్తుందా? ప్రార్థన అంటే విసుగు వస్తుందా? ప్రార్థన అంటే నిద్ర వస్తుందా? ఎప్పుడు నీవు నిద్రపోవడం ప్రారంభిస్తావో, ఎప్పుడు ఒక విశ్వాసి ప్రార్థనలు నిద్రపోవడం ప్రారంభిస్తాడో వెంటనే సాతానుగాడు వచ్చి ఉయ్యాలో ఊపుతూ ఉంటాడు. నిద్రపోమా, నిద్రపో. ప్రార్థనలు నీకు ఎందుకు నిద్ర వస్తుంది? ఆయన ఎదుట ఉన్నప్పుడు నువ్వెందుకు అలసటగా ఉంటున్నావు? ఆయన ఎదుట ఉన్నప్పుడు ఎందుకు నువ్వు సొమ్మసిల్లిపోతున్నావు? ఆయన ఎదుట ఉన్నప్పుడు నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఆయన ఎదుట ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ప్రార్థించలేకపోతున్నావు? వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు? అంటే ఆ ప్రేమ, మొదటి ప్రేమను కోల్పోయావేమో. ఈ రాత్రి ఒక తీర్మానం చేద్దాం. దేవా, నా హృదయాన్ని ప్రేరేపించండి, నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ప్రేమించాలి అనే ప్రేరణను నాకు పుట్టించండి అని అడిగినప్పుడు ఆ దైవ ప్రేరేపణ ఆయన ప్రేమించే ఆ వైపుకు మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. ప్రేమించే వాళ్ళ కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి? ఆయన ప్రేమించే వారి కొరకు మేలు కలుగుట కొరకు సమస్తం సమకూడి జరుగుతుంది. అందరికీ కాదండి, ప్రేమించే వాళ్ళకి అన్నీ అనుకూలంగా ప్రభు మారుస్తాడు. ప్రేమించే ప్రజలకి గిన్నెలో వండి మొత్తం వడ్డించి మన నోటి దాకా తెచ్చి పెడతాడు దేవుడు. అవసరమైతే ముద్ద కలిపి తినిపిస్తాడు కూడా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన ప్రేమిస్తే నీకు అన్నీ అనుకూలంగా ప్రభు మారుస్తాడు. మనుషులు కీడును కల్పిస్తున్న దాన్ని మేలుగా దేవుడు మార్చేస్తాడు. అంత